పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత సాల్మాన్ ఆకతాయిల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి తన భార్యను చూసేందుకు వచ్చిన సాల్మాన్ పై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే సాల్మాన్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లిలో సాల్మాన్ అంత్యక్రియలు జరుగుతుండగా వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి పార్టీ శ్రేణులు బయలుదేరారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే దాడులకు సహకరిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంత్యక్రియలకు కేవలం 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు తెలియజేశారు. సోదరుడు సాల్మన్ చనిపోయాడు. ఏ పార్టీ వాడా, ఏ మతమా, ఏ కులమా కాదు, ఒక నిండు ప్రాణం, 4 పిల్లలు, బాధ్యత కలిగిన వ్యక్తి ఈరోజు చనిపోయాడు, హత్యగావించబడ్డాడు. ఈ రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు రాజకీయాలు మాట్లాడను, ఇందాక చెప్పినట్టే రేపు ఖచ్చితంగా దీని మీద సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఉంటుంది. పిన్నెల్లి గ్రామం మీద దీని మీద ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కాపాడుకుంటాం. పోయిన మనిషిని ఎవ్వడూ తీసుకురాలేడు. బహుశా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి గ్రామ నాయకుడు గుర్తు చేసుకోవాలి. చూశారు కదా, చివరికి మిగిలేదా 6 అడుగుల భూమి. ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా 4 మంచి పనులు చేసాము, అధికారం వస్తుంటుంది, పోతుంటుంది, అందరికీ అవకాశం ఇస్తారు. 4 మంచి పనులు చేశామా, 4గురికి ఉపయోగపడ్డామా, గ్రామాన్ని మార్చామా అని